ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. వాళ్ళిద్దరూ పెళ్లి దాకా వెళ్తున్నారేమో అని నాకు అనిపిస్తోంది. సీక్రెట్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నారేమో. మరి ఎలా అమ్మా మనం అనుకున్నట్టుగానే ధరణి ధీరజ్ ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే ధరణి జీవితం ఏమైపోతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలియక నేను ఎంత భయపడ్డానో తెలుసా. ఒక్క మాట పలానా దగ్గరికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళొచ్చు కదా. ఎక్కడికి వెళ్ళావో ఏమైందో నేను చాలా సేపటి నుంచి భయపడుతున్నాను. జనని, జనని, ఏంటి జనని, దేని గురించి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? అంత ఉలిక్కిపడ్డావెందుకు? నేను దేని గురించి భయపడుతున్నానో నీకు చెప్పాలనుంది గుణ. ధరణి ధీరజ్ మనకి తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నారని తెలిసినప్పటి నుంచి ఈ విషయం నీకు చెప్పేయాలని నా మనసు ఆరాటపడుతుంది. కానీ చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో, ఎంత సీరియస్ అవుతావో, ఆ ఆవేశంలో నువ్వు ఏం చేస్తావో అని ఆగాల్సి వస్తుంది. పొరపాటున ధీరజ్ని ఏవైనా చేస్తే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో అని భయం వేస్తుంది. ధరణి మనకి దూరం అయిపోతుందేమో అని భయం వేస్తుంది గుణ. అందుకే చెప్పలేకపోతున్నాను. ఏంటి, ఏమైంది జనని నీకు? నువ్వెందుకు అంతలా ఆలోచిస్తున్నావు? ఇంట్లో ఏమైనా జరిగిందా, లేకపోతే ఉదయం జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? దానికి మనస్ఫూర్తిగా ఇప్పుడు నీకు సారీ చెప్తున్నాను. మా అక్క స్వార్థానికి నీ జీవితం నాశనం చేశాను. ఆమెను నమ్మి నేను దగాపడి నీకు అన్యాయం చేశాను. ఆవిడ మాటలు అంత అమాయకంగా నమ్మి నిన్ను దూరం చేసుకున్నానే అని నా మీద నాకే అసహ్యం వేసింది. ఐఎమ్ సారీ. ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఇలా గొంతులు మార్చి గొంతులు కోస్తుందని, మాట మార్చి మన కుటుంబాల్ని నాశనం చేస్తుందని నేనెన్నడూ ఊహించలేదు. గుడ్డిగా నమ్మాను. అమ్మగా చూసింది కదా అని ప్రేమగా చూశాను. మోసపోయానని ఇప్పుడే అర్థమైంది. ఇంక జన్మలో ఆవిడ మాట వినను. ఎవరి పాపమైతే మనం విడిపోయాం, కానీ ఆ భగవంతుడు మళ్ళీ మనల్ని కలిపాడు. ఇవాల్టికైనా నువ్వు ఎవరు ఎలాంటి వాళ్ళో అర్థం చేసుకున్నావు. అది చాలు గుణ. నీ నుంచి నేను సారీలు ఆశించడం లేదు, ఆశించను కూడా. ఇలా జీవితాంతం అందరం కలిసి సంతోషంగా ఉండాలని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కోరుకుంటాను. మరి నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? ఇప్పటికే బాగా లేట్ అయింది, పడుకోవచ్చు కదా. నువ్వు పడుకో గుణ. నాకేంటో నాకే తెలియని ఆలోచన నన్ను వేధిస్తుంది. నిద్ర రావడం లేదు. సరే, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. షేర్ చేసుకుంటేనే కదా నేను కూడా బాధ్యత తీసుకోగలిగేది. నువ్వు చెప్పలేనప్పుడు నేను మాత్రం నిన్ను ఎలా ఫోర్స్ చేస్తాను? రిలాక్స్ అవు జనని. యూ టేక్ టైం. అన్నీ వాటంతట అవే సెట్ అయిపోతాయి. మనం ఖచ్చితంగా ఇంకెలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఫ్యూచర్ జీవితాంతం గడిపేస్తాం. ఓకేనా? సరే, నేను బాగా స్ట్రెయిన్ అయ్యాను, రిలాక్స్ అవుతాను.
ఎలా అయినా ఎల్లుండి జరగబోయే పెళ్లిని ఆపాలి. ఎస్, ఆపాలి. ఆపుతాను. ఏంటి, ఎందుకు అలా చూస్తున్నావు? ఏంటే నీళ్ళు తీసి మందు గ్లాస్ పెట్టావు? తిక్క తిక్కగా ఉందా నీకేమైనా? అయ్యో అదేంటి, నీకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా కావాల్సింది మందే కదా. నీ మనసిరిగి నీకు మందు ఇష్టమని నువ్వు అడక్క ముందే నీకు మందు గ్లాస్ ఇస్తే అలా అంటావేంటి? కానివ్వు. మందుతో మొహం కడుక్కోవాలి, మందుతో స్నానం చేయాలి, మందు తాగాలి, మందు తినాలి, మందు పోసుకోవాలి. ఇదే కదా నీ దినచర్య. ఛీ! అక్క, నాకు కూడా కాఫీ తీసుకొనిరా. ఏంటి నిన్నటి నుంచి చూస్తున్నా, ఏదడిగినా మందిస్తున్నావేంటి? అదేంటి, ఎందుకలా అపార్థం చేసుకుంటారు? నీకు మందు మీదున్న ప్రేమ, మందు మీదున్న అపేక్ష, మందంటే ఎంత ఇష్టమో తెలుసుకున్నాను కాబట్టి నీ ఇష్టాలన్నీ నెరవేర్చుకునేలా నడుచుకుందామని డిసైడ్ అయ్యాను. అందుకే ప్రతి 10 నిమిషాలకి నీ అవసరాలన్నిటికీ సరిపోయేలా మందిస్తున్నాను. తాగు. మందు తాగకుండా నా మీద చిరాకు పడతావే? ఏం నాన్నా, నేను చేసింది తప్ప? వేరే కారణం ఏదో ఉండుండబట్టే మధు ఇలా చేస్తుంది. దీని సంగతి ఇలా కాదు. సాయంత్రం ఫుల్లుగా తాగొచ్చి ఎముకలు గుల్లయ్యేదాకా ఒకసారి రఫ్ ఆడించేస్తే గాని ఇది లైన్లోకి రాదు. బాను, మధు, ఎగ్జామ్ ఫీజు కట్టడానికి ఈరోజు లాస్ట్ డేనే. డబ్బులు అరేంజ్ చేయలేకపోయాను. సారీ మధు. నువ్వేమైనా అరేంజ్ చేసుకున్నావా? సరే బాను, ఎలాగో అలా కట్టడానికి ట్రై చేస్తాను. సరే. సాయంత్రం నిన్నట్లాగా ఫుల్ బాటిల్ తీసుంచు, వచ్చి తాగి పెడతాను. పక్కన చికెన్ మటన్ చక్కగా మసాలా దట్టించి ఫ్రై చేయి. నా ఇష్టాన్ని తెలుసుకుని నడుచుకుంటానని చెప్పావు కదా, అది నా ఇష్టం. ఓకేనా? వీలైతే ఆమ్లెట్లే. గుర్తుపెట్టుకో, డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ స్టైల్లో చేసుంచు. నేనొచ్చి లాగించిన తర్వాత నేను ఎంత మంచివానో నీకు అర్థమయ్యేలా చేస్తాను. నానా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ గుణ. గుడ్ మార్నింగ్ జనని. నానా, అమ్మ మీకు ఒకటి ఇవ్వాలనుకుంటుంది. ఏంట్రా అది? ఇవ్వాలనుకున్నది అమ్మ, నన్ను అడుగుతారేంటి? ఏంటి జనని, నువ్వేదో ఇవ్వాలనుకుంటే తరుణ్ గారి రికమెండేషన్ ఏంటి? హ్యాపీ బర్త్డే గుణ.
థ్యాంక్ యూ జనని. ఈరోజు నా బర్త్డే అని నాకే గుర్తులేదు. అదే నాన్న భార్య బంధం. తను మీ వైఫ్ అయిన దగ్గర నుంచి మీ విషయాలన్నీ గుర్తుపెట్టుకుంది. నిజమే, చాలా సంతోషంగా ఉంది జనని. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ బర్త్డే గుణ. థ్యాంక్ యూ అత్తయ్య గారు. చెప్పవే, మీ నాన్నగారికి హ్యాపీ బర్త్డే చెప్పు. రా ధరణి. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ తల్లి. బాలు రా. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ బాలు. థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. మన ఫ్యామిలీ అంతా కలిసి నాకు బర్త్డే విషెస్ చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు నా బర్త్డే కన్నా మన అందరం కలిసినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ధరణికున్న ప్రాబ్లం కూడా సాల్వ్ అయితే బాగుంటుంది. అందరం సంతోషంగా ఉన్నా ధరణి ఇలా డల్గా ఉండడం బాలేదు. సాధ్యమైనంత తొందరలో కారణం తెలుసుకొని ప్రాబ్లం సాల్వ్ చేయాలి. సరే, హాస్పిటల్ టైం అవుతుంది. నాన్న, ఈరోజు మీరు హాస్పిటల్కి వెళ్ళకూడదు. అందరం కలిసి హ్యాపీగా బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం. సారీరా, ఈరోజు సర్జరీ ఉంది. లేకపోతే డెఫినెట్గా ఇంట్లో ఉండేవాడిని. ఐఎమ్ సారీ, నేను వెళ్ళి తీరాలి. సర్జరీ ఎప్పుడు అవేనా నాన్న? రే, ఈరోజు నా బర్త్డే కదా అని వెళ్ళకపోతే అక్కడ ఒక ప్రాణం ఇబ్బందులు పడిపోతుందిరా. సో నేను వెళ్ళి తీరాలి. సర్జరీ ఎప్పుడు? మధ్యాహ్నం. మధ్యాహ్నం కదా నాన్న, ఈలోపు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే, మీరు ఆఫ్టర్నూన్ లోపల సెలబ్రేషన్స్ కంప్లీట్ చేస్తానంటే నాకేం అబ్జెక్షన్ లేదు. థ్యాంక్ యూ నాన్న. బాలు, పద మనం ఏర్పాట్లు చేసుకుందాం. సౌమ్య, ఈరోజు గుణ బర్త్డే. నిన్నట్నుంచి వాడికి నా మీద కోపం వచ్చింది. నేను దుర్మార్గురాల్ని అన్న ఒపీనియన్ వాడి మనసులో ఏర్పడినట్టుంది. ఈ బర్త్డేని అడ్వాంటేజ్గా తీసుకొని వాడికి నా మీదున్న కోపాన్ని ఎలాగోలా తగ్గించేసుకోవాలి. ఒరే, నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావురా అని నచ్చ చెప్పే ప్రయత్నం చెయ్యాలి. తిరిగి మునపటిలా వాడు నా కంట్రోల్లో ఉండేటట్టు చేసుకోవాలి. ఏదైనా అయ్యే పని గురించి మాట్లాడు శక్తి. కాని పనుల గురించి మాటలెందుకు చెప్పు? నువ్వు ఏకంగా వాళ్ళ కాపురం కుప్పకూలేలా చేసిన దానికి ప్రధాన కారణం గుణాకి పూర్తిగా అర్థమైంది. అలాంటప్పుడు నువ్వు ఏ లాజిక్లు మ్యాజిక్లు చేసినా కూల్ అవుతాడా? నిన్ను కన్సిడర్ చేస్తాడంటావా? నీకెప్పుడు నన్ను తక్కువ అంచనా వేయటం మాత్రమే తెలుసు. కానీ ఎవరిని ఎలా డీల్ చేయాలో నాకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలీదు. చిన్నప్పటినుంచి వాడిని పెంచింది నేను. వాడి అలవాట్లు, ఇష్టాలు, అయిష్టాలతో పాటు వాడి బలహీనతలు కూడా నాకు బాగా తెలుసు. ఇప్పుడు నేను ఆ వీక్నెస్నే వెపన్గా వాడుకుంటాను. మొన్న ఎంత సీరియస్గా మాట్లాడాడో ఇప్పుడు అంత నైస్గా మాట్లాడేటట్టు మౌల్డ్ చేస్తాను. అంటే ఏం చేస్తావు శక్తి? వెళ్ళి కాళ్ళ మీద పడి గట్టిగా పట్టుకుని నన్ను క్షమించు అని అంటావా? లేకపోతే నీతో పాటు నీ కొడుకును కూడా కాళ్ళ మీద పడి బ్రతిమాలుకోమంటావా? ఆయన చేతులు తీసి నీ చెంపల మీద నువ్వే వాయించుకుంటావా? మూస్తావా? నీలాంటి దాన్ని పక్కన పెట్టుకున్నాను చూడు. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. సరే, నీ ఇష్టం. నీ చెప్పుతో నువ్వు కొట్టుకోవాలనుకుంటే ఇక్కడే ఉంది కదా నీ చెప్పు, కొట్టుకో. పట్టుకెళ్ళి గుణ ముందు నిలబడి కొట్టుకో. నన్ను కోపంగా తర్వాత చూడొచ్చులే గాని ముందు ఆ ప్యాంపరింగ్ సంగతి ఏంటో చూడు. పద.
సారీ ధరణి. ఈ వీడియో వల్ల నువ్వు చాలా బాధపడ్డా, నీలో నువ్వు కుమిలిపోయా, మానసికంగా ఎంతో కృంగిపోయా. వాటన్నిటికీ కారణం నేనే నీ ప్రేమ తెలియక నిన్ను మోసం చేయడానికి చేసిన ప్రయత్నంలో భాగమే ఇది. నా మూలంగా నువ్వు నరకం అనుభవించా. కానీ నువ్వు నన్ను ఎంత గొప్పగా ప్రేమిస్తున్నావో నిన్నటితో అర్థమైంది. ఇంకా ఇంకా నిన్ను మోసం చేసి ఆ పాప మూట కట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నేను దుర్మార్గుణ్ణి ధరణి, నేను దుర్మార్గుణ్ణి. ఛ! అమ్మాయికురాలి జీవితంతో ఆడుకున్నాను. అమ్మ మాటలు విని ఎంతో తప్పుగా, నీచంగా, దుర్మార్గంగా ప్రవర్తించాను. హాయ్ ధీరజ్, ఒక్కడవే ఎక్కడ కూర్చున్నావు? ఈరోజు నాన్న బర్త్డే కదా, విష్ చేసావా? ఇంకా లేదు ధరణి, చెయ్యాలి. ఏదో ఏమీ తోచక ఇలా ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను ధీరజ్. రిజిస్టర్ ఆఫీస్ దగ్గరకు వెళ్ళొచ్చినప్పటి నుంచి మూడీగా ఉంటున్నావు. నువ్వు నాతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నావు. దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? రిజిస్టర్ మ్యారేజ్ గురించా? భయంగా ఉందా? నా భయాన్ని పోగొట్టి నువ్వు భయపడతావేంటి ధీరజ్? భయంగా ఉంది ధరణి. పెళ్లి గురించి కాదు, తప్పు చేస్తున్నానని భయం వేస్తుంది. కానీ నేను చేసిన పాపాలన్నీ నీతో ఎలా చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను. చచ్చా, అదేం లేదు ధరణి, ఊరికే ఏదో ఆలోచిస్తున్నాను అంతే. ఏంటి ధరణి, ఏమైంది? ఏం లేదు, బ్లాక్ మెయిలర్ ఏమోనని భయంగా ఉంది ధీరజ్. లేదు ధరణి, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. ఇది స్పామ్ కాల్. నువ్వు భయపడకు ధరణి, నేను భయపడ్ను. ఇంకోసారి నీకు బ్లాక్మెయిలర్ కాల్ చేయలే, చేయకుండా ఉండేలా నేను చూసుకుంటాను. నీకెలా తెలుసు? అతను ఫోన్ చేయడని నువ్వెలా అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు? నువ్వెలా కంట్రోల్ చేస్తావు? వాడికి మన మీద కోపం పెరుగుంటుందని నువ్వే అన్నావుగా. అలాంటిది వాడు చెయ్యడు, చేయకుండా చూసుకుంటానని నువ్వెలా మాటిస్తున్నావు? అదేం లేదు, ఏదో ప్రయత్నం చేయగలనే నమ్మకం ఏర్పడి నువ్వు ధైర్యంగా ఉండడం కోసం చెప్తున్నాను. నీకు నిజం చెప్పాలనుంది, కానీ చెప్తే నన్ను ఇంతగా ప్రేమిస్తావా? చీకొడతావు కదా. ఒక్క నిజం నీతో చెప్పినా నన్ను అసహ్యించుకుంటావు, ద్వేషిస్తావు. నా మొహం కూడా చూడటానికి ఇష్టపడవని భయం వేస్తుంది. నువ్వు నా ప్రేమలో పడ్డావు. ఇప్పుడు నిజంగా నేను నీ ప్రేమలో పడ్డాను ధరణి. ఏంటి ధీరజ్, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మన మ్యారేజ్ సవ్యంగా జరుగుతుందా? ఏమైనా అడ్డంకులు వస్తాయా? గతంలో లాగా మళ్ళీ ఇబ్బందులు పాలవుతామా అని ఆలోచిస్తున్నాను. అయినా మనం ధైర్యంగా ఉండాలి, ముందడుగు వెయ్యాలి. మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని తీరాలి. ధీరజ్ ప్లీజ్, నువ్వు డల్గా ఉంటే నేను కూడా డల్గా ఉండాల్సి వస్తుంది. నువ్వు మామూలుగా ఉండు, అన్నీ సవ్యంగా జరిగిపోతాయి. నువ్వు కూడా ఇంక దాని గురించి ఏం ఆలోచించకు. చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ నేను చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉంటావు.
ధీరజ్ ఇలా ప్రవర్తిస్తున్నాడు? దేని గురించి అంతగా ఆలోచిస్తున్నాడు? తరుణ్, ఇది లోపల పెట్టరా. వెళ్ళు. అలాగే. నీకోసమే చూస్తున్నాను. ఏంటమ్మా? ఏం లేదు, నువ్వు నాకు సాయం చెయ్యాలి. సాయం చేయడం ఏంటమ్మా? నువ్వు వాటర్ నువ్వేం చెప్తే చేస్తాను. మరేం లేదు, నాకు ధరణి ధీరజ్ని చూస్తుంటే ఏదో డౌట్గా ఉంది. వాళ్ళు మనకి తెలియకుండా ఏదో చేస్తున్నారు, చెయ్యాలనుకుంటున్నారన్న అనుమానం కలిగింది. అందుకే ఇక నుంచి వాళ్ళు ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినా నాకు చెప్పాలి. వాళ్ళిద్దరి మీద ఒక కన్నేసి ఉంచాలి. ధరణి ఏదో ఇబ్బందుల్లో ఉన్నట్టు, ధీరజ్ ఇబ్బంది పెడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. వాళ్ళ ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేసి నాకు ఇన్ఫార్మ్ చెయ్యాలి. సరే అమ్మా. అయినా నీకెందుకు వాళ్ళ మీద అంత డౌట్ వచ్చింది? అదంతా తర్వాత చెప్తాను. నేను చెప్పింది నువ్వు ఫాలో అవ్వు. సరే అమ్మా, ఇంకా విషయం నేను చూసుకుంటాను. ధీరజ్ ధరణిని పెళ్లి చేసుకోవడానికి ఏవైనా ప్లాన్ చేస్తున్నాడా? కనిపెట్టాలి, లేకపోతే ధరణి జీవితం నాశనం అయిపోతుంది. నో, కన్న తల్లిగా దాని బతుకు కాపాడడం నా బాధ్యత. తప్పే చేశాను, స్వార్థంతోనే చేశాను. నువ్వేం చేయమంటే అది చేస్తాను కూడా. జననిని సారీ అడుగు, తనని వేడుకొని క్షమాభిక్ష పెట్టమని అడుగు. తను క్షమిస్తే తప్ప నేను క్షమించలేను.